హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మీకు ఈరోజు అసలు ఇండికేటర్స్ వాడకుండా కూడా ఒక స్ట్రాటజీ చెప్తాను. ప్లస్ ఇండికేటర్స్తో కూడా వాడే స్ట్రాటజీస్ని కూడా చెప్తాను. కాకపోతే మీరు సింపుల్గా బయింగ్ ఎలా చేసుకోవాలో అయితే మీరైతే చూడండి. వితౌట్ ఇండికేటర్తో అయితే ఇప్పుడైతే మీకైతే చెప్పబోతున్నాను చూడండి. మీరు ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ని అయితే తీసుకోండి ఫ్రెండ్స్. హైని లోని మార్క్ అయితే చేసుకోండి, క్లియర్ అంటే క్లియర్గా. అయితే మీరు ట్రేడ్ని అయితే ఎప్పుడు తీసుకుంటారు అంటే ఫ్రెండ్స్, క్యాండిల్ లోలో కాకుండా హైలో కాకుండా ఇక్కడ విక్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఈ విక్ దగ్గర ఒకవేళ లో బ్రేక్ అయితేనేమో డౌన్ సైడ్ తీసుకోండి. ఒకవేళ హై ఎప్పుడైనా బ్రేక్ అవుతుంది మీరు అక్కడ నుంచి అప్ సైడ్కి అయితే తీసుకోండి. ఇక్కడ చూడండి, మీకు లో బ్రేక్ అయిన తర్వాత మీకు మినిమం 1:1 టార్గెట్ అయితే వచ్చింది. తర్వాత హైని బ్రేక్ అయిన తర్వాత మీరు కనుక ఇక్కడ కనుక చూశారనుకోండి, లైన్ ఇక్కడ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ చూడండి, హైని బ్రేక్ అయిన తర్వాత కూడా మీకు 1:3 రేషియోలో ప్రాఫిట్ అయితే వచ్చింది. అదేవిధంగా నాట్ ఎట్ వన్ డే మీరు మిగతావి కూడా ప్రాక్టీస్ అయితే చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అంతకు ముందు రోజు సేమ్ లోని బ్రేక్ అయిన తర్వాత మీరు కనుక ట్రేడ్ తీసుకుంటే కనుక ఇది మొత్తం మీకు 1:5 రేషియోలో ప్రాఫిట్ అయితే వచ్చింది. అదేవిధంగా ఇంకొక వన్ మోర్ థింగ్ చూడండి, ఇక్కడ కూడా ఇంకొక డే కూడా చూడండి, ఇక్కడ నుంచి లో బ్రేక్ అయిన తర్వాత టోటల్గా ప్రాఫిట్ అయితే వచ్చింది. సో మీరు హైని లోని బ్రేక్ అయినంత వరకు వెయిట్ చేసి అప్పుడైతే ట్రేడ్లు తీసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.